హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు జుట్టు పిచ్చి స్టోరీ వినబోతున్నారండి. ప్లీజ్ అండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియో మొత్తం వినండి ప్లీజ్. బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి ఉంటుంది. ఒకరికి డబ్బు పిచ్చి ఉంటే ఇంకొకరికి నగల పిచ్చి, మరొకరికి తాగుడు పిచ్చి, ఇంకొకరికి గుర్రపందాల పిచ్చి. అలా మన హీరోయిన్ గీతకి జుట్టంటే యమా పిచ్చి. నిజంగా గీతకి జుట్టంటే మహా ఇష్టం. ఆమె పొద్దస్తమానం జుట్టు గురించే ఆలోచిస్తుంది. నిగనిగలాడే ఒత్తైన పొడవాటి కురులున్న షాంపూ, హెయిర్ ఆయిల్, కట్టింగ్స్ దాచిపెట్టుకుంటుంది. గోడలకి జుట్టు అలలు అలలుగా కదలాడుతున్న అమ్మాయిల చిత్రాలు వేలాడుతుంటాయి. రోడ్డున పోయి ఆడవాళ్ల కురుల అందాలను పరిశీలిస్తూ ఉంటుంది. బాగుంటే వీళ్ల దుంపతేగా, ఏం తిన్నారో గాని జుట్టు భలే ఏపుగా పెరిగిందే అనుకుంటుంది. నచ్చకపోతే మాత్రం వీళ్ల మొహాలు తగలయ్యా, ఆ చెత్త జుట్టుతో బతక్కపోతే ఎవరేడ్చారు అనుకుంటుంది. అసలు ఆమె జుట్టు పిచ్చి ఎంతటిదంటే ఆఖరికి ఆవనో గేదో నడిచి వెళ్తుంటే ఊగుతున్న దాని తోకనే కన్నార్పకుండా చూస్తుంది. ఆ బారెడు తోకల జుట్టు పెరుగుతుందంటే గీత గడ్డి తినడానికి కూడా వెనకాడదండి. నమ్మండి, చివరికి ఆడకోతి కనిపించినా దానికో విగ్గు తగిలిస్తే ఎలా ఉంటుంది అని ఊహల్లోకి వెళ్తా ఉంటుంది. గీత బోల్డన్ని పుస్తకాలు చదువుతుంది. కథలు కాకరకాయలేం కాదు, జుట్టుకు సంబంధించిన బుక్సే గీతకు కావాల్సింది. అలాంటి పత్రికలు పుస్తకాలు మట్టుకు వదలదు. వాటిల్లో రాసిన చిట్కాలు గట్రా పాటిస్తూ ఉంటుంది. అంతెందుకు, గ్రోమోర్ లాంటి ఎరువులు తప్ప అన్నీ వాడి చూసింది. ఏ జలుబో జ్వరమో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చివర్లో తప్పకుండా ఒక మాట అడిగి తీరుతుంది. ఏంటో డాక్టర్ గారు, నా జుట్టు తెగ రాలిపోతుంది, ఎందుకంటారు? ఈ జ్వరానికి జుట్టు ఊడటానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఏం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందంటారు అని అడిగే వస్తుంది. గీతకి జ్వరం తగ్గకపోయినా చింతలేదు, కానీ ఒక్క వెంట్రుక రాలిపోయినా నీరసం ముంచుకొస్తుంది. జుట్టు గురించే ఆమె నిరంతర ధ్యాస ధ్యానం. మరి సామాన్యంగా ఆడవాళ్ళు పొద్దున్నే లేచి ఇల్లు ఉడ్చుకోవడమో వంట వార్పు చేసుకోవడమో లాంటి పని పాటలలో మునిగిపోతుంటారు. కానీ గీతకు మాత్రం అలాంటి పనులతో సంబంధమే లేదు, చేయాల్సిన అవసరం లేదు కూడా. తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయనేది ఆ సామెత. కానీ గీత పెద్దలు అర్జించింది కొండలు కావు, ఎస్టేట్లు. రాబోయే 4 తరాలు పని పాట లేకుండా బేవార్సుగా తిని జల్సాగా తిరిగిన తరగని గనులు ఉన్నాయి. సరే, ఇంతకీ గీత ఏం చేస్తుందో చూద్దాం. వెనుక ఉన్న విశాలమైన హాల్లో పనివాళ్ల సకల ఏర్పాట్లు చేశారు. 4 కుర్చీలు, టీపాయలు వేశారు. అద్దాలు, దువ్వెన్లు గట్రా అన్నీ అమర్చి పెట్టారు. పనమ్మాయి పద్మజ హెన్నా మిశ్రమాన్ని తెచ్చి, మీరు చెప్పినట్టే కిలో టీ పౌడర్ వేసి మరక్కాసిన డికాషన్లో హెన్నా పొడి, నిమ్మరసము, ఆలివ్ ఆయిల్ కలిపానమ్మా అంది. చెప్పింది చక్కగా పాటించి తన శ్రద్ధకు గీతమ్మ తప్పకుండా మెచ్చుకుంటుందనే నమ్మకంతో మురిసిపోతూ కులుక్కుంటూ నిలబడింది పద్మజ. గీత పరమ చిరాగ్గా చూస్తూ, నన్ను అడగకుండా ఇదెందుకు తయారు చేశావే అంది. అమ్మగారు మెచ్చుకోకపోగా చిరాకు పడ్డం చూసి కంగు తింది పద్మజ. అదేంటమ్మా, నిన్న మీరే చెప్పారు కదా పొద్దున్నే హెన్నా రెడీ చేయమని. అలాగే చేశానండి. నిన్నెప్పుడో చెప్తే ఈరోజు చేస్తావా? పొద్దున అడిగి చావచ్చుగా అంది గీత. పద్మజకి కాలిపోయింది. దీని మొహం తగలయ్యా, చెప్పింది చేయకపోతే ఒక తంట, చేసినా ఇంకొక తంట. కొత్తగా మళ్ళీ ఏం చదివి ఏడ్చిందో దీని మొహం అని పళ్ళు నూరుకుంది. హెన్నా వద్దు, మందార పూలు కోసి నువ్వుల నూనెలో బాగా మరిగించి చల్లార్చి పట్రా పో అంది. ఇప్పటికిప్పుడు మందార పూలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా అంది పద్మజ. పెరట్లో అన్ని చెట్లుంటే మందార పూలకే కరువొచ్చిందో అంది గీత. నీ మొహం మండ, అన్ని చెట్లు మందార చెట్లు కావే తల్లి అని మరోసారి తిట్టుకుని, అవన్నీ మందార పూలు కావండి అంది పద్మజ. ఇక నుంచి మందార చెట్లు ఎక్కువగా పెంచు, ఇవాల్టికి పక్క వాళ్ళ ఇళ్లలో అడిగి తీసుకురా అంటూ హుకుం జారీ చేసింది గీత. నీ పుణ్యమా అని పూలు అడుక్కొచ్చే రాత పట్టిందన్నమాట నాకు. దిక్కుమాలిన ఉద్యోగం తగలయ్యా. రేపేం పూలు కావాలి తల్లి నీకు? కాగిత పూల, జిల్లేడు పూల? ఎప్పుడో ఒకరోజు దురదగొండి ఆకు నూరి ఆ జుట్టుకి రాస్తాయి సరి
అని కసిగా తిట్టేసుకుని మరి ఆ హెన్న వేస్ట్ అవుతుంది కదమ్మా అని అడిగింది పద్మజ. కావాలంటే నువ్వు నెత్తిన రాసుకో, లేదంటే పడేయ్, ముందు చెప్పింది చెయ్యి అనేసి హెయిర్ కండిషన్లు లోషన్ల గురించి చదవడం మొదలెట్టింది. పద్మజకి తిక్కరేగిపోయింది. ఈ బొచ్చు పిచ్చిది ఎక్కడ దొరికిందిరా బాబు? ఒకరోజు మెంతులు నానబెట్టి రుబ్బమంటుంది, ఇంకో రోజు అవి పనిచేసి చావలేదు మెంతికూర నూరు అంటుంది, ఒకరోజు గుడ్డు, ఇంకో రోజు పెరుగు, మరో రోజు బీరు. వామ్మో, బీరు జుట్టుకి పట్టించే బదులు నా నోట్లో ఇవ్వచ్చు కదా అన్నాడు ఆడో తాగుబోతు సచ్చినోడు. గిరికి తాగుడు పిచ్చి, గారికి జుట్టు పిచ్చి. ఈ పిచ్చి గోల చూసి చూసి నాకు పిచ్చెక్కుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి జుట్టుకి పట్టిస్తూనే ఉంటుంది. అందరూ పొట్టి జుట్టు ఫ్యాషన్ అని కత్తిరించుకుంటూ ఉంటే ఈవిడేమో కొండవీటి చేంతాడంత పొడుగ్గా ఉండాలని తంటాలు పడుతూ ఉంటుంది. అందుకే వేరీ 1000 విధాలు అన్నారు అని గొణుక్కుంటూనే నానా తంటాలు పడి ఇరుగింట్లో పొరుగింట్లో మందార పూలు అడిగి తెచ్చి గీత చెప్పినట్లు నూనెలో మరిగించింది. ఆలస్యం అయిందంటూ మళ్ళీ ఎక్కడ తిట్టి సస్తుందోనని పరిగెత్తుకుంటూ తెచ్చింది. తీరా పద్మజ వచ్చేసరికి గీత రామారావుతో మాట్లాడుతుంది. అమ్మయ్య, ఇప్పుడేమి అనదులే అనుకుంది నిశ్చితంగా. కుశల ప్రశ్నలు అయిపోగానే గీత ఎప్పట్లాగే, ఏంటో బాబాయ్, నువ్వు పెద్ద బొటికి నడుపుతున్నావే గాని జుట్టు రాలకుండా మట్టుకు ఏమీ చెప్పలేవా అంది. కాస్తైన జుట్టు రాలకుండా ఎలా ఉంటుందిరా? పండుటాకులు రాలి చిగురాకులు వచ్చినట్లు కొన్ని వెంట్రుకలు రాలినా మళ్ళీ వస్తాయిలే, వీలైనంత ఓపిగ్గా చెప్పాడు బాబాయ్. అలా తప్పించుకోకుండా ఏమైనా చెప్పు బాబాయ్ అంది గీత. అయితే వెంట్రుకలకు అస్సలు రాలకూడదు అంతేనా అన్నాడు బాబాయ్. సరే అయితే కాస్త ఫెవికాల్ రాసుకో, ఒక్కటి కూడా ఊడదు అని నవ్వేశాడు. గీతకి నవ్వు ఆగలేదు. రామారావుతో కలిసి హాయిగా నవ్వేసింది. వింటున్న పద్మజ మట్టుకు నవ్వితే కొంపలెక్కడా మునుగుతాయోనని పట్టు బలవంతాన నవ్వును నోట్లోనే నొక్కేసి, అన్నిటికంటే ఓ సీసడు యాసిడ్ నెత్తిన పోస్తే పీడ వదులుతుంది కదా అనుకుంది.